ఓకే స్టార్ట్. ఆలమూరు బార్ అసోసియేషన్ పాలక మండలి సభ్యులకు, నా తోటి న్యాయవాదులకు నా నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈ రోజు నుంచి దాదాపు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి మనం ఒక వర్క్ అక్సెప్ట్ చేస్తున్నాం. మనమే కాదు, అన్ని స్టేట్లో అన్ని బార్లు కూడా చేస్తూ ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు వాళ్ళ కబ్జా చెయ్యాలనే కొన్ని భూములు ఉండిపోవడం వల్ల దీన్ని సివిల్ కోర్టు పరిధి నుంచి తప్పించి రెవెన్యూ యంత్రాంగం వాళ్ళ కన్సర్న్లో ఉండే వాళ్ళని అథారిటీగా వేసుకొని ఈ కబ్జాలన్నీ శాశ్వత పరిష్కారాల కింద చేసుకుందామని చెప్పేసి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మనకంటే ఇటువైపు ఏమి కబ్జాలు జరగట్లేదు. వైజాగ్లో సుమారుగా 4,000 ఎకరాలు భూ కబ్జా చేయడానికి ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళు దాని మీద కన్ను పడితే దాంట్లో కొంతమంది హైకోర్టులో వైజాగ్ కోర్టులో కింద కోర్టులో సూట్లు వేసి దాని మీద ఐఏలు తీసుకొని ఆ సూట్లు ప్రస్తుతం పెండింగ్లో ఉంటుండగా దాని నుండి తప్పించుకోవాలంటే కబ్జా చేసుకోవడానికి వీలుగా ఉండాలంటే ఆ కోర్టు పరిధి నుంచి తప్పించాలని ఈ యాక్ట్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి ఎదురు లేదన్నట్టుగా చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం ముఖ్యాంశం. దీనివల్ల మనకంటే పేద ప్రజలకు ఎక్కువ నష్టం. కానీ పేద ప్రజల్లో కూడా మనం చైతన్యం తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళని ముందుండి నడిపించి లా ప్రకారంగా ఏదైనా ఉంటే వెనక మనం మరింత సహాయం సహకారాలు వాళ్ళకి అందించి మనం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు నిద్రపోకూడదని, అలాగే ప్రతి వారు కూడా ఎవరో చెప్పే ప్రలోభాలకు లొంగకుండా ఈ చట్టం రద్దు చేసేంత వరకు మనం పోరాటం చేయాలి. అలా చేసినప్పుడే ఈవేళ చూసాం, పేపర్కి వచ్చింది, ఈ చట్టాలను అమలుపరచడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పి న్యాయవాదులు మేధావులు వాళ్ళ ఆందోళన వ్యక్తపరిస్తే కొన్ని చోట్ల ఈ యాక్ట్ని అమలుపరిచేటట్టు భూ సర్వే జరిగిన చోట చేసేటట్టు, మిగిలిన చోట్ల మళ్ళా రూల్స్ తయారు చేద్దాం అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఈవేళ పేపర్కి వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు ఇంకా తెలియదు. ఏదేమైనా హైకోర్టులో వేసాం, అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయంటున్నారు. దాని మీద ఏ విధమైన స్టే కూడా మన అది న్యాయవాదులు తీసుకోలేదు. అక్కడే సివిల్ రివిజన్ రిట్ పిటిషన్లో దీనికి చిదంబరం గారు కానీ, ఉప్పాడ సుబ్బారావు గారు కానీ, సుదర్శన్ గారు కానీ మనస్ఫూర్తిగా చేస్తే స్టే అనేది వస్తుందని నా అభిప్రాయం. వాళ్ళు ఎందుకంటే మేధావులు సీనియర్లు అటువంటి వాళ్ళు మనకు మార్గదర్శకాలుగా ఉండాలి తప్ప మనం చెప్తే వాళ్ళు చేద్దాంలే చూద్దామని అంటారు. వాళ్ళకి కలిగి ఆంధ్ర ప్రజలను రక్షించాల్సిన బాధ్యత. ఎందుకంటే న్యాయవాది పాత్ర చాలా పవిత్రమైంది. కానీ అన్ని సందర్భాల్లో కాకుండా కొన్ని సందర్భాల్లో సరైన టైంలో పట్టుకుంటే న్యాయవాది కోర్టు ద్వారా పరిష్కారం చూపించగలరు. అలాగే ఏదైనా వాళ్ళకి ఈ లిటిగేషన్ తెలియకపోతే దీన్ని ఈ రకంగా చెయ్యండి అని చెప్పి మనం కూడా సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందు గురించి మన స్టేట్ బార్ అంతా అన్ని బార్ శాఖలు కూడా మరింత ముందుకి సాగాలని చెప్పేసి ఈ చట్టం రద్దు చేసాం అని గవర్నమెంట్ దగ్గర నుంచి అధికారికంగా వచ్చేదాకా ఈ పోరాటం ఆగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తప్పట్లో మాట్లాడు గురుగారు
ఏమో బొమ్మలు చూసుకోవడం సరిపోతుంది 24 చాలు ఇంకేమైనా వేరే ఫిలిం ఉంది మావిడ